నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాట అనగానే మీరు వీడియో స్కిప్ చేసేస్తున్నారా? పూర్తిగా కాకపోయినా సగమైనా చూడండి. చూసి మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఒక్క లైక్ నా ఛానల్ చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. ఈ యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొక 10 మందికి అయితే షేర్ చేస్తుందండి. అలా మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళకి నచ్చితే కూడా లైక్ చేస్తారు కదండి. అలాగే నా ఛానల్కి వ్యూస్ వచ్చిన లైక్ వచ్చిన నాకు ఇంకొన్ని వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి. అందుకేనండి లైక్ చేయమంటున్నాను. అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఏంటంటే మనసులోనైనా లేకపోతే మన బ్రెయిన్లో కానీ ఏదైనా ఒక ఆలోచన వస్తే అది పూర్తి చేయాల్సినంత వరకు నిద్ర పట్టదంటారు కదండి. అంటే అది ఎప్పటికైనా చేసేవాళ్ళు అనిపిస్తుంది కదండి కొందరికి. ఆ కోవకు చెందిందనే నేను కూడా అనండి. నాకేంటంటే ఈ మధ్య బుర్రలోకి ఏంటంటే మొక్కలు పెంచుకోవాలని ఆలోచన అయితే వచ్చిందండి. దానికోసం అని చెప్పి దానికి కావాల్సిన చేయాలని చెప్పి వంట అయితే ఉదయాన్నే పూర్తి చేసుకున్నానండి. ఇది వచ్చేసి పన్నీర్ అండి. పన్నీర్ ఏంటి ఎలా ఉంది అనుకుంటున్నారా? హోమ్ మేడ్ పన్నీర్ అండి. నేను చేసిన పన్నీర్ అనమాట. చూస్తానికి ఎలా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. అంటే నేను షేప్ అనేది కరెక్ట్గా పెట్టలేదు, అందుకని చెప్పి ఇలా అయితే ఉంది కానండి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను కదండి. కట్ చేసిన తర్వాత మీకు బయట కొన్న పన్నీర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చెప్పాలంటే నిజంగా బయట కొన్న పన్నీర్ కన్నా మన ఇంట్లో చేసుకునే పన్నీర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏంటంటే మొత్తం పాలతోనే చేస్తామండి. బయట చేసింది పాలతో చేస్తారు, వాటిలో ఇంకేమైనా పౌడర్లు కలుపుతారు అనేది మనకైతే తెలియదండి. ఎందుకంటే అది పన్నీర్ అనేది ముట్టుకొని చాలా మెత్తగా అయితే ఉంటుందండి. అంటే పట్టుకొని దగ్గరికి అయితే అయిపోయినట్టు ఉంటుంది. ఈ పన్నీర్ అయితే అలా ఉండదండి. మనం ఇంట్లో చేసుకునే పన్నీర్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇక్కడ వచ్చి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ కట్ చేసిన తర్వాత అయితే చూస్తే ఇంకా బయట కొన్న పన్నీర్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. పన్నీర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఏంటంటే మనకు పాలు ఉంటాయి కదండి, మన పాలు అసలు నీళ్ళైతే కలపకూడదండి. అందులో కొంచెం వెనిగర్ లేకపోతే నిమ్మకాయ పిండిన పాలు అనేవి విరిగిపోతాయి కదండి. వాటితో పన్నీర్ అనేది చేసుకోవచ్చు. అంటే చాలామంది అంటారు ఇరిగిపోయిన పాలతో కూడా చేసుకోవచ్చు అని. కానీ ఇరిగిపోయిన పాలతో చేసిన దానికన్నా మనం పాలు ఎరగొట్టి చేసిన పన్నీర్ అయితే బాగుంటుందండి. ఇక్కడైతే నేనైతే పన్నీరు టమాటా కర్రీ చేద్దామని చెప్పి పన్నీర్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. అది కూడా నేను వంట ఏంటంటారా ఉదయం 8 అయితే పూర్తి చేస్తానండి. చెప్పాను కదా, నా మనసులోకి అయితే ఒక ఆలోచన అనేది వచ్చిందండి మొక్కలు వేయాలని చెప్పి. దానికోసం అని చెప్పి నేనైతే వంట అనేది అయితే పూర్తిగా చాలా త్వరగా అయితే చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి వంట అయితే అయిపోయిందండి. ఇది చూసారు పన్నీర్ తక్కువ ఉందని చెప్పి గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి ఉల్లిపాయ అనేది అయితే ఎక్కువైతే వేస్తానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. చెప్తున్నాను కదా, ఇంట్లో పన్నీర్ అయితే సూపర్ ఉంటుందండి మనం బయట కొన్న పన్నీర్ కన్నా. అలాగే ఇక్కడ వచ్చి నేను ఏంటంటే పప్పుచారు అయితే పెట్టానండి. అంటే సాంబార్ అయితే కాదండి, అలా అని చెప్పి చారు కాదు, కొంచెం పప్పు వేసి చారుని పప్పు వేసిన పప్పు చారు కింద అయిందనమాట. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఎప్పటి నుంచో పక్కన పడిచిన డబ్బాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు వీటికి వచ్చేసి పెయింట్ వేసి ఇందులో మొక్కలు వేయాలనుకున్నానండి. అందుకని చెప్పి నేను వచ్చేసి వాల్ పెయింట్ ఉంటుంది కదా, టెర్రకోట కలర్ అంటారు కదండి, అది వచ్చి ఒక అల్లెటర్ అయితే తెప్పించుకున్నాను. అలాగే వైట్ పెయింట్ వచ్చేసి చిన్నగా తెప్పించుకున్నాను. పైన డిజైన్ అయితే వేద్దామని ఫస్ట్ వచ్చి డబ్బాలకి కలర్ వేసి వైట్ పెయింట్తో డిజైన్ వేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. అట్లకని చెప్పి పక్కన ఎక్కడో పడిసిన డబ్బాలు అయితే తీసుకుని ఇప్పటికైతే చాలా డబ్బాలు వచ్చేసి వీళ్ళు వస్తారు కదండి పాత సామాన్లు కొంటామని చెప్పి వాళ్ళకైతే వేసండి. ప్రస్తుతానికి అయితే ఈ డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. ఈ డబ్బాలన్నీ ఇందులో 2 డబ్బాలు వచ్చి మంచి ఏంటంటే మూతలు లేవన్నమాట. నేనైతే ఫస్ట్ నైట్ అయితే ముందు రోజే తెప్పించుకున్నానండి. పెయింట్లు అనేవి తెచ్చినండి, ఒక డబ్బాకి అయితే వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా 4 డబ్బాలు అయితే ఉన్నాయండి. ఇందులో ఏదో ఒక చిన్న మొక్క అయితే వేసాను, ఆ మొక్క కూడా తీసాను అనమాట. ఇప్పుడు వచ్చి పెయింట్ వేద్దామని చెప్పి ఇక్కడ నేను ఏంటంటే బ్రష్ కాకుండా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో వచ్చేసి డబ్బాకి అయితే ఇలాగ టాప్ చేసేస్తున్నాను అనమాట. అంటే మనం బ్రష్ తీస్తే గీతల కింద వచ్చేస్తాయని చెప్పి ఇలా అయితే త్వరగా అయిపోతుందండి. అందుకని చెప్పి నేనైతే ఇలా వేస్తున్నాను. ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ కదండి, అందుకు మనం వేసుకున్న వెంటనే పీల్చమన్నా ఎక్కువ టైం అయితే పడుతుందండి. అదే సిమెంట్ ఉంటాయి కదా అవి, లేకపోతే మట్టి అనుకోండి, మనం ఒకసారి ఇలా వేయగానే మొత్తం పీల్చేసుకుంటే త్వరగా ఆరిపోతుంది అనమాట. ఇది ఏంటంటే చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి ఆరటానికి. పీల్చుకోదు కదా ప్లాస్టిక్ అనేది, పైన ఆరాలి. ఆరిన తర్వాత ఇంకో కోటింగ్ అయితే వేయాలన్నమాట. అయితే డబల్ కోటింగ్ వేస్తున్నానండి ప్రతిదానికి కూడా. అంటే ఒకటైతే మనం దీనికన్నా ఫస్ట్ వాల్ పిట్టి ఉంటుంది కదండి, అది వేసి కలర్ వేస్తే సరిపోతుంది. కానీ అయితే వాల్ పిట్టి అయితే తెప్పించలేదండి.
అందుకని చెప్పి ఇదే కలర్ 2 సార్లు అయితే వేస్తానమాట. అదే ఈ పాటికి సిమెంట్వి కానీ మట్టివి కానీ అయితే వాటికి దీనికి మనం ఒక్కటి వేసిన దానికి ప్లాస్టిక్ దానికైతే 2, 3 అయితే వేయొచ్చండి. ఎందుకంటే జస్ట్ మనం ఇలా ఎగిరి మొత్తం పీల్చేసుకుంటుందండి. ఇది ఏంటంటే పీల్చుకుంటుంది, క్లాతే పీల్చుకుంటుంది అనమాట. ఇలా కొడితే క్లాత్ ఎంత పీల్చుకుంటుందో అంత పీల్చుకుంటుంది, మిగిలిందంతా కూడా తడి తడిగా ఉంటుంది అనమాట. మనకు పట్టుకుంటాను కూడా అంత వీలుగా అయితే లేదండి. ఇదిగోండి ఈ డబ్బాలు అయితే ఎక్కడో పక్కన పెట్టేసి ఇప్పుడు తీసానమాట. అంటే చాలా ఉండేది ఏంటంటే పాత సామాన్లు ఉంటాయి కదండి, వాళ్ళకైతే ఇచ్చేస్తాం కదా, అలా అమ్మేసాను అనమాట. ఏయో ఈ 4 అయితే మిగిలినట్టు ఏదో పక్కన ఉన్నాయన్నమాట. నేను అంతా వెతికి మరీ తీసానండి. కలర్స్ కూడా తెప్పించేసి నైట్ అయితే ఒకటి శాంపుల్కి అయితే వేసేసానండి. వేసి మిగిలిన వచ్చేసి ఇప్పుడు వంట అయిన తర్వాత అయితే మొదలు పెట్టాను అనమాట. అందరూ ఇప్పుడు ఏంటంటే ఆ కుండీలకు అందరు కూడా ఈ కలర్ అయితే వేస్తుంది, టెర్రకోట కలర్ అంటున్నారు కదండి. అంటే రెడ్, బాగా రెడ్ కాకుండా లైట్ రెడ్ కదండి, మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది కదండి రెడ్ కలర్. అది వేసి దాంట్లో వచ్చి వైట్ పెయింట్తో ఎక్కువ మెలికల ముగ్గులు అయితే పెడుతున్నారు కదండి. అలా నేను కూడా పెడదామని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ డబ్బాకి అయితే వేస్తానండి. ఇది వచ్చేసి ఈ డబ్బా ఏంటంటే పైన వచ్చేసి పేపర్ ఉందండి, అది రెడ్ కలర్. వల్ల ఏంటంటే ఒక కోటింగ్ అయితే సరిపోయింది అనమాట. ఇది కూడా త్వరగానే అయిపోయిందండి, ఎందుకంటే పేపర్ కాబట్టి మనం వేసుకుని కూడా పీల్చేసుకుంటుంది అనమాట. మనకి అంటే చేతులకు మళ్ళీ చిరాగ్గా అంటుకుంటుందండి. ఫస్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డాను అనమాట. ఇదైతే అలా కాదు, పేపర్ ఉంది కాబట్టి లైట్గా అయితే పీల్చేసుకుంటుంది, వేయడం కూడా త్వరగా అయితే అయిపోయిందండి. అందులో చిన్నది మొన్న చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి. ఇలా మనం ఎన్ని వేసుకోవచ్చండి, ఒక గంటలో అయితే ఇంచుమించులో ఒక 10 పైగా అయితే వేయచ్చండి. ఇవి ఏమంటే ఇవి మన చేతికి అంటుకున్నా కడుక్కుంటే పోతుంది, ఎందుకంటే వాల్ పెయింట్ కాబట్టి. అదే మామూలు పెయింట్ ఉంటాయి కదండి, మన గుమ్మాలకి వేసుకున్న పెయింట్ అయితే కనుక చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే మన చేతికి అంటుకుంటే కనుక అదేమో పోవడానికి చాలా టైం అయితే పడుతుందండి. ఇది వచ్చి ఆరిపోయిందండి. అంటే నేను ఉదయం వేసాను కదా, సాయంత్రం అయితే ఆరిపోయాను అనమాట. ఆరిపోయిన తర్వాత నేను ఏంటంటే ఇక్కడ ముగ్గులు అయితే పెడుతున్నానండి, మెలికల ముగ్గులు అనేవి. మామూలుగా మనం ఏదైనా డిజైన్ అయితే డైరెక్ట్ అయితే వేసేయచ్చండి బ్రష్తో. మెలికల ముగ్గులు అనేవి అలా కాదు కదండి. అందులో నాకైతే మెలికల ముగ్గులు అనేవి అస్సలు రావండి. డిజైన్లు అయితే ఏదో మన బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఏది పడితే అది వేసేయచ్చు, కానీ ఈ ముగ్గులు అయితే అలా కాదు కదండి. ట్రెడిషనల్గా చూస్తానికి చాలా అందంగా ఉంటాయి కదండి. చూసాక నేను వచ్చేసి ఫస్ట్ వచ్చి చాపీస్ అయితే పెట్టేసుకున్నానండి. నాకు వచ్చింది ఒకటే 2 ముగ్గులండి. ఒకటి 5 చుక్కలది, 2 7 చుక్కలది అనమాట. ఇందులో 5 చుక్కల ముగ్గులు 2 మోడల్స్ అయితే పెట్టానండి. ఒకటి చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న ముగ్గు, ఇంకోటి వచ్చేసి అదే యూట్యూబ్లోనే చూసానండి. ముగ్గు అయితే బాగుంది కదా, 5 చుక్కల ముగ్గు అని చెప్పి అదైతే పెట్టానండి. ఇక్కడ వచ్చేసి బ్రష్ తీసుకొని వైట్ పెయింట్తో మొత్తం కూడా నేనైతే వేసేసుకుంటున్నానండి. ఈ మెలికల ముగ్గులు అయితే మాత్రం ఎంత ప్రాక్టీస్ ఉన్నావనన్నా ఫస్ట్ శుద్ధ చేయకుండా అయితే మాత్రం ఈ రెండు నాకు తెలిసిన మట్టుకి. అంటే వాకిట్లో పెట్టేయచ్చు, ఇలాగ ఏదైనా మనం కుండీల మీద కానీ ఇలా డబ్బాల మీద కానీ వేసేటప్పుడు అయితే మాత్రం అంత నీట్గా అయితే రాదండి. అందుకని చెప్పి ఫస్ట్ ఎవరైనా సరే, ఎంత బాగా అలవాటు ఉన్నవారైనా సరే, ఫస్ట్ చాపీస్తో ఇలా వేసుకుంటే అయితే బాగుంటుందండి. ఎందుకంటే కరెక్ట్గా అయితే వస్తుంది కదా. డిజైన్ అంటారా, మన ఇష్టం, ఎలాగైనా పెట్టేయచ్చు. అది ఎలా పెట్టినా అది డిజైన్ అవుతుంది. ఈ ముగ్గులు అయితే అలాగైతే కాదు కండి. అందులో చెప్పాను కదా నాకైతే రాదని చెప్పాను కదండి. అసలు మెలికల ముగ్గులు అనేవి చాలా టైం అయితే పెట్టిందనమాట ఇలా వేయటానికి. ఎలాగైతేనండి వేసేసానండి మొత్తం దీనికి. అలాగే నేను ముందు వేసాను కదా పెయింట్లు మొత్తం వచ్చేసి 5 ఆటలకి అయితే వేసాను అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కోటి అండి, అన్నట్టుకు నేను మెలికల ముగ్గులు అయితే పెట్టలేదు అనమాట. ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఒకటి చూపించాను కదా నైట్ వేసానని చెప్పి, దానికైతే పెట్టాను. మిగిలినకైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అయితే వేసాను అనమాట. అన్నీ ఒకలాగైనా అంత అందమైతే అనిపించు, అంటే కొందరికి అన్నీ ఒకలా ఉంటే నచ్చుతాయి, కానీ నాకేంటంటే అన్నీ ఒకలా ఉంటే నచ్చవండి. అందుకని చెప్పి ఇదిగోండి దీనికి వచ్చేసి కింద అయితే ఇలా మెలికలు డిజైన్ పెట్టి, పైన వచ్చేసి 2 గీతల కింద పెట్టి డాట్స్ అయితే పెట్టేస్తానండి. ఇది వచ్చి ట్రైబల్ ఆర్ట్ అంటారు కదండి, ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి. వేయడం కూడా చాలా సింపుల్ అనమాట. దీనికైతే మనం ఫస్ట్ శుద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి, డైరెక్ట్ బ్రష్తో వేసేసాను అనమాట. నాకు ట్రైబల్ ఆర్ట్ కూడా చాలా ఇష్టం అండి. చెప్పాను కదా ఇది వచ్చి నేను నైట్ అయితే వేసాను. నేను ఇది చూసారు ఎంత అందంగా ఉందో. దీని మెలికలు చూస్తుంటే హంస నడకలా అనిపిస్తుందండి. ఎందుకని నేనంటే హంస చాలా వంకరగా అయితే నడుస్తుందంటే ఇక్కడ నేను పెట్టిన లైన్ ఒక్కటి కూడా స్ట్రైట్గా అయితే రాలేదనమాట. దీనికి వచ్చేసి డిజైన్ అయితే వేస్తానండి, అంటే బోర్డర్ డిజైన్ అంటే కదా అలా వేస్తాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా అయితే అయిపోయింది, చాలా తక్కువ టైంలో కూడా. చూస్తే కూడా చాలా నీట్గా అయితే అనిపించిందండి నాకు కదండి. చూసాను కూడా బాగుంది, చాలా త్వరగా అయితే అయిపోయింది. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడింది, కానీ చాలా బాగా నచ్చిందండి నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇలా మెలికల ముగ్గులే పెడదాం అనుకున్నాను, అందుకు నచ్చింది. అందరూ కూడా వాటి మీద చాలా నీట్గా అయితే వచ్చింది కదండి, నాకైతే బాగా నచ్చింది అనమాట.
అంటే మొత్తం 8 వేసాను అనమాట. 4 ఒక మోడల్, 4 అయితే ఒక మోడల్ వేసానండి. ఇంకా కింద కూడా ఒక లైన్ వేద్దాం అనుకున్నాను, కానీ మరీ హెవీగా అయిపోతుంది ఎందుకులే అని చెప్పి ఇంకా అలా సింపుల్గానే ఉంది, నీట్గా ఉంది కదని చెప్పి ఇలా అయితే ఉంచేసానండి. బట్ ఇప్పుడు ఏంటంటే వీటిలో మొక్కలు అయితే వేయాలండి. ఆల్రెడీ మా ఇంట్లో ఎక్కువ మొక్కలు ఏమీ లేవండి, ఏంటో ఒక 2 3 ఉన్నాయి. దాన్ని ఒక మొక్కనైతే 4 కుండీలు వేసేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను అనమాట. అలాగే కడి నుంచి ఒక 2 మొక్కలు అయితే తెప్పించుకున్నానండి. అలా తెలిసిన వాళ్ళు కడియం వెళ్తాయని చెప్పి దాన్ని తెప్పించుకుని అవి వేయాలండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక మొక్క వేయడం అయితే చూపిస్తుంది. ఇది మనీ ప్లాంట్ వేద్దామని చెప్పి ఇందులోని నా దగ్గర వైర్ ఉంటే దాన్ని వచ్చేసి ఇలా రౌండ్గా అయితే చేసుకున్నానండి. ఇది కూడా ఏదో ఎవరిదో వీడియోలో చూసాను, బాగుందని చెప్పి ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చి హార్ట్ షేప్ అయితే పెడదాం అనుకున్నానండి, కానీ నాకైతే అస్సలు రాలేదనమాట. ప్రయోగాలన్నీ ఒకరోజు చేసేస్తే అది కూడా చెడిపోద్దని చెప్పి ఇంకా దాని పక్కన అయితే పెట్టేస్తే ఆ హార్ట్ షేప్ కాస్త రౌండ్ షేప్ అయితే చేస్తానండి. ఇలా వచ్చి మనీ ప్లాంట్ని 6 ముక్కల కింద కట్ చేసి ఇలా మొత్తం రింగ్ ఉంది కదండి దాని చుట్టూ అయితే తిప్పుకుంటున్నాను అనమాట. ఇది ఏదో ఒక వీడియోలో అయితే చూస్తానండి. అలాగే మీకు ఆ పక్కన ఒక బాటిల్ కనపడుతుంది కదండి, అందులో మనీ ప్లాంట్ పెట్టాను కదా, దానికి కూడా పెయింట్ అయితే నేనే వేసానండి. అది కూడా చూస్తాను చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మధ్యలో కూడా ఒక దాన్ని అయితే పెట్టేయండి. అంటే ఇప్పుడు బాటిల్లో ఉంది కదా, దాన్ని వచ్చేసి ఈ రౌండ్ చుట్టూ చుట్టేసాను కదండి, అట్లా మధ్యలో పెడదామని చెప్పి దాంట్లో అయితే తీసి ఇక్కడైతే పెట్టేస్తానండి. ఇక్కడ ఏంటంటే అంటే మనకి వైర్ ఉంది కదా, దానికైతే అంతగా సెట్ అవ్వదని చెప్పి నేను వచ్చిన తర్వాత ఏంటంటే దారంతో అయితే కట్టేస్తానండి. గ్రీన్ కలర్ దారంతో, అంటే ఏ కలర్ దారం అయితే కనిపించదండి, గ్రీన్ అయితే అస్సలు తెలియదు కదని చెప్పి గ్రీన్ కలర్ దారంతో అయితే పెట్టాను అనమాట. అలాగే ఈ బాటిల్ మనీ ప్లాంట్ని తీసి ఇలా అయితే సెట్ చేసుకున్నానండి. బట్ ఇవి అంటే నేనైతే బతకాలి మొక్కలు పెంచుకొని చాలా ఇంట్రెస్ట్గా అయితే చేశానండి. మరి ఇవి ఎలా బతుకుతాయి ఏంటో నాకైతే తెలియదండి. మీకు కనుక ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే ఈ వీడియో కొంచెం లైక్ చేయడం మాత్రం అస్సలు అయితే మర్చిపోద్దండి.